మీరు ఇటీవల కాలంలో మీరు చేస్తున్న భూ పోరాటాలు సీఎం చంద్రబాబు నాయుడు గారికి రోజువారీ దాదాపుగా మీరు ఎవ్రీడే ఒక లెటర్ రాస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో ఏంటి, వాట్ ఈస్ ద రికోర్స్? అసలు భూమి సేకరించకూడదు అనే సిద్ధాంతానికి కట్టుబడినటువంటి వాళ్ళం కాదు మేము. కానీ పరిశ్రమల పేరుతో భూములు తీసుకొని ఆ భూములనే పెట్టుబడిగా వినియోగించి వాంపిక్ 22,000 ఎకరాల భూమి మనం ప్రకాశం గుంటూరు జిల్లాలో ఆ భూమిని మార్టిగేజ్ చేసి దాని మీద ఇది ఒక వ్యాపారం కింద తయారైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా మధు గారు నియమితులైన తర్వాతనే ఈ రకమైనటువంటి పోరాటాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కువ జరుగుతున్నాయి అనేటువంటిది మాట ఒకటి వినపడుతుంది. తెలుగుదేశం ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయడం ప్రారంభించిన తర్వాతనే ఈ పోరాటాలు వస్తున్నాయి. వాస్తవం అది, ఇటు తిరగదిప్పి చెప్పాలి దాన్ని. వాస్తవం అది. ఎప్పుడైతే ఈ నియో లిబరల్ ఎకనామిక్ పాలసీస్ని సిపిఎం దాన్ని భుజానేసుకోపోవటం వల్లనే ఆ పార్టీ ఆయా రాష్ట్రాల్లో దెబ్బతినిపోతున్నది. దానివల్లనే వాళ్ళ సీట్లు ఓట్లు క్రమంగా తగ్గిపోతున్నాయి అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది కదా. పొత్తు పెట్టుకున్నందువల్ల కాంగ్రెస్తో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నందువల్ల మేము నష్టపోయాం, మేము బలహీనపడ్డాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో అంటే రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా చాలా కష్ట నష్టాలు ఉంది. పెట్టుబడులు వస్తేనే ఉపాధి అవకాశాలు అనేటువంటి దీంట్లో ఆయన చాలా సదస్సులు పెడుతున్నాడు. అంటే భూమిని కేవలం ఒక క్యాపిటల్గా చూపించి వాళ్ళ ఇన్వెస్టర్స్ని ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాడు. దాన్ని మనం ఏ విధంగా తప్పుపట్టాలంటారు? సింగపూర్ లెవెల్లో ప్రపంచ స్థాయి రాజధాని మనదేమో భారతదేశం అయితే భారతదేశాన్ని వదిలిపెట్టే ప్రపంచ స్థాయి అంటే హైదరాబాద్ని ఆయన ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు కదా. ఎవరికైనా బుర్రన్న వాళ్ళకి చెప్పొచ్చు, హైదరాబాదు కొన్ని వందల సంవత్సరాల్లో అభివృద్ధి. అంటే మీరు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మీరు ఓల్డ్ సిటీలో పనిచేసినట్టు నాకు గుర్తు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అక్కడ కూడా మీరు అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీలతో వాళ్ళతో చాలా ఘర్షణాత్మకంగా వ్యవహరించినట్టుగా ఉన్నది. ఎంఐఎం అక్కడ ఓల్డ్ సిటీలో కబరస్థాన్ని కబ్జా చేసింది, మసీదుల్ని కబ్జా చేసింది. అది ముస్లిమ్స్ పేరు చెప్పి ముస్లింల్ని దోచుకుంటున్నప్పుడు ఇది అన్యాయం అని చెప్పేసి నేను చెప్పాను. కానీ నా మీద ఫిజికల్గా దాడి చేసినా సిపిఎం యాజ్ ఏ పార్టీగా హిందూ ఫండమెంటలిజంని మీరు వ్యతిరేకిస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం ముస్లిం రాడికలైజేషన్ని మీరు సమర్థించడం ఎంతవరకు సంబంధించి? హిందూ ఫండమెంటలిజం అయినా ముస్లిం ఫండమెంటలిజం అయినా ఉగ్రవాదం అది ఏ రూపంలో, అది ఏ మతాన్ని ఇదే నిస్వార్థమైనటువంటి నాయకులు సిపిఎంలో ఉన్నప్పటికీ మీ పార్టీలో కూడా కొంతమంది మెడికల్ కాలేజీలు పెట్టిన వాళ్ళు, దాన్ని ఏమంటారు, పెద్ద పెద్ద మైనింగ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. నా భార్య ఒక జత కమ్మలు కొంటే ఈరోజు ఐ డ్రీమ్ సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు నాతో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లోనూ దేశంలోనూ రాజకీయ పరిణామాలు, ఇతర అనేక విషయాలు వారు ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. ఈ ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఈ విషయాల్ని పరిశీలన చేసేదానికి, చూడడానికి, అధ్యయనం చేయడానికి ఇది తోడ్పడుతుందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను.